హలో మై డియర్ ఫ్రెండ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మనం ఒక రియల్ లైఫ్ గోస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది నిజంగా జరిగిన కథ అంట. ఈ సంఘటన మన సబ్స్క్రైబర్ ఒకరికి నిజంగానే జరిగిందంట. అసలు ఏం జరిగింది చూద్దామా? ఓకే, మీరు ఎప్పుడైనా ఒంటరిగా ట్రావెల్ చేశారా? అందులో ముఖ్యంగా నైట్ టైంలో ఒక బైక్ తీసుకొని ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్కి వెళ్ళారా? అవును, బైక్లో లాంగ్ డ్రైవ్ ఎవరికి నచ్చకుండా ఉంటుంది అని అనుకుంటున్నారు కదా. కానీ ఈ ఒక్క సంఘటన విన్న తర్వాత మరొకసారి మీరు బైక్లో నైట్ టైంలో ట్రావెల్ చేయాలంటే ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఒకవేళ మీరు అలా వెళ్ళేటప్పుడు ఈ సంఘటన మాత్రం ఖచ్చితంగా మీకైతే గుర్తుకొస్తుంది. అలాంటి ఒక ఆశ్చర్యకరమైన భయంకరమైన సంఘటనని, నిజమైన సంఘటనని ఈరోజు మీరు వినబోతున్నారు. సో మరి ఇంకేంటి ఆలస్యం, విందామా? వెల్కమ్ టు షూట్ అండ్ షో యూట్యూబ్ ఛానల్. ఈ కథ వినడానికి ముందు మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ ఎలా ఉందో మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి. ఈ సంఘటనని మనకి రూబేష్ అనే ఒక సబ్స్క్రైబర్ బెంగళూరు నుంచి షేర్ చేశాడు. రూబేష్ గురించి చెప్పాలంటే అతను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి అనవచ్చు. ఆయనకి ఒక అక్క కూడా ఉన్నారు. తన పేరు నేత్ర. వాళ్ళ అక్క బ్యాంకులో పనిచేస్తారంట. రూబేష్ వాళ్ళ నాన్న చిన్న మార్కెట్లో ఏదో ఒక చిన్న వ్యాపారం చేసుకునేవాడు. రూబేష్ వాళ్ళ అమ్మ హౌస్ వైఫ్. ఓసారి సడన్గా రూబేష్ వాళ్ళ నాన్నకైతే హార్ట్ స్ట్రోక్ కూడా అయిందంట. రూబేష్ అనే ఒక అతను ఒక ఎయితిస్ట్. ఈ రూబేష్కి దేవుడు దయ్యం అంటే అస్సలు నమ్మకమే ఉండదు. రూబేష్ అనే అబ్బాయి డిప్లొమా ఇన్ యానిమేషన్ కోర్స్ అయితే చేశాడు. సో ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా సరిగ్గా ఎక్కడ కూడా ప్లేస్మెంట్ అవ్వలేదు. లోకల్లో కూడా పని దొరకట్లేదు. రూబేష్ ఎక్స్పెక్ట్ చేసిన శాలరీకి జాబ్ కూడా దొరకడం లేదు. ఇతనైతే ఒక బైక్ లవర్. ఇతనికి ట్రావెల్ అంటే చాలా ఇష్టం. కానీ ఇతని దగ్గర బైక్ అయితే లేదు. బస్ ట్రావెల్ చేస్తూ అతని జీవనం కొనసాగించేవాడు. అప్పుడప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ బైక్ తీసుకొని ట్రావెల్కి వెళ్ళేవాడు. రూబేష్ యానిమేషన్ టీచర్ సేతు సార్ మూలంగా రికమెండేషన్లో ఒక జాబ్ అయితే దొరికింది. మొత్తానికి ఆ జాబ్లో జాయిన్ అయిన ఒక 2 నెలల తర్వాత మనోడు ఒక బైక్ అయితే కొన్నాడు. అది ఈఎంఐలో కొన్నాడు అనమాట. ఆ బైక్ పల్సర్ బైక్. ఆ తర్వాత కొద్ది రోజులుగా అతని లైఫ్ కొంచెం సెటిల్ అయింది. ఓకే, అంతా బాగుంది అనుకునే లోపు ఒక రోజు అయితే అతని జీవితంలో మర్చిపోలేని సంఘటన అయితే జరిగింది. అదేంటంటే ఒకరోజు తన టీచర్ అయిన సేతు సార్ కోయంబత్తూరులో జరిగిన యానిమేషన్ ఎగ్జామ్ గురించి చెప్పాడు. అది రాసి పాస్ అయితే ఆయనకు ఒక మంచి సర్టిఫికెట్ దొరుకుతుందని, దీనివల్ల శాలరీ కూడా ఇంక్రిమెంట్ అవుతుందని చెప్పాడు. సో ఆ ఎగ్జామ్ కోసం మన రూబేష్ చాలా ప్రిపేర్ కూడా అయ్యాడు. మొత్తానికి ఎగ్జామ్ రోజు బెంగళూరు నుంచి కోయంబత్తూరుకి వెళ్ళడానికైతే సిద్ధమయ్యాడు. బెంగళూరు నుంచి కోయంబత్తూరుకి వెళ్ళడానికి సుమారు 7 నుంచి 8 గంటలు పడుతుంది. మన రూబేష్ అయితే ఉదయం 4 గంటలకి బెంగళూరు నుంచి బైక్లో అయితే బయలుదేరాడు. మ్యాప్లో రూట్ చూసుకొని వెళ్తున్నాడంట. ఒక 4 గంటల తర్వాత ఆయన బైక్లో వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయి శారీ వేసుకొని ఒంటరిగా రోడ్లో నిల్చుకొని లిఫ్ట్ అడిగిందంట. చుట్టూ చూస్తున్నట్లయితే ఎవరూ లేరంట. వెనకాల ముందర వెహికల్స్ కూడా అంతగా రాలేదంట. బట్ రూబేష్కి అయితే లిఫ్ట్ ఇవ్వాలని అనిపించలేదు. ఒకవేళ లిఫ్ట్ ఇస్తే ఎగ్జామ్కి లేట్ అయిపోతుందని అలాగే వెళ్ళిపోయాడు. సో మొత్తానికి సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకి కోయంబత్తూరు చేరుకొని అక్కడే రూమ్ తీసుకుని ఫ్రెష్ అయ్యి 2 గంటలకి అయితే ఎగ్జామ్ రాశాడు. మొత్తానికి ఎగ్జామ్ అయిపోగానే ఈవినింగ్ 4 కంతా రూమ్కి వచ్చి పడుకున్నాడు. పడుకోక ముందు నాకు టైట్గా ఉంది, నేను రేపు వస్తా అని వాళ్ళ అక్కకైతే కాల్ చేసి చెప్పేశాడు. పడుకున్న కొద్దిసేపు తర్వాత తన నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు రూబేష్కి ఒక కల అయితే వచ్చింది. రూబేష్ షాక్లో లేచి మళ్ళీ వాళ్ళ అక్కకి కాల్ చేశాడు. కానీ వాళ్ళ అక్క కాల్ కనెక్ట్ అవ్వలేదు. వాళ్ళ అమ్మకు కూడా కాల్ చేశాడు. రింగ్ అయింది కానీ ఫోన్ అయితే ఎవరు లిఫ్ట్ చేయలేదు. అప్పుడు అతని వాచ్లో టైం చూసేసరికి రాత్రి 7 గంటలైందంట. సరే, ఎవరు రెస్పాన్స్ కాలేదని చెప్పేసి ఇంటికి వెళ్దామని రెడీ అయ్యి రిసెప్షన్లో ఖాళీ చేస్తున్నా అని చెప్పేసి కీ ఇచ్చి బయలుదేరాడు మన రూబేష్. అక్కడున్న రూమ్ బాయ్ ఏదో చెప్పాడు, బట్ రూబేష్కి అయితే ఏది వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి రూబేష్ హెల్మెట్ పెట్టుకొని లోపల ఇయర్ ఫోన్స్ పెట్టుకొని స్టార్ట్ చేసుకొని బయలుదేరాడు. వాళ్ళ అమ్మకి కాల్ చేస్తూనే ఉన్నాడు. బట్ అయితే వాళ్ళ అమ్మ కాల్ అయితే లిఫ్ట్ చేయలేదు. సరే, ఎలాగో ఇంటికి వెళ్ళిపోతున్నా కదా అని చెప్పేసి సాంగ్స్ వింటూ బైక్లో స్పీడ్గా వెళ్తున్నాడు. అలా వెళ్తున్నప్పుడు రూబేష్ ఫోన్ మ్యాప్లో 2 దారులు అయితే చూపించిందంట. దాంట్లో ఒకటి షార్ట్ రూట్. సరే, ఇందులో అయితే ఇంటికి తొందరగా వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి అదే షార్ట్ రూట్లో తీసుకున్నాడు రూబేష్. కొద్దిసేపు తర్వాత ఆ రూట్లో వెళ్ళేటప్పుడు గమనిస్తే చుట్టూ స్ట్రీట్ లైట్స్ కూడా లేవంట. ముందు వెనక వెహికల్స్ కూడా రాలేదంట. పూర్తిగా అయితే చీకటిగా మాత్రం ఉందంట. బట్ అక్కడ ఉన్న ఒకే ఒక లైట్ ఆ బైక్ కొన్న హెడ్ లైట్ మాత్రమే అంట. ఆ హెడ్ లైట్ ని మాత్రమే చూసుకుంటూ వెళ్తున్నాడంట. కొద్దిసేపు తర్వాత చినుకులు పడడం స్టార్ట్ అయ్యాయి. మన రూబేష్ అయితే
చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని లవ్ సాంగ్స్ వింటూ స్లోగా వెళ్తున్నాడు. ఎందుకంటే రోడ్డు సరిగ్గా లేదు, అందులో వర్షం కూడా పడుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ నెంబర్ నుంచి ఒక కాల్ వచ్చింది. అటెంప్ట్ చేస్తే వాళ్ళ అక్క నిద్ర మైకంలో మాట్లాడుతూ ఏమ్రా ఈ టైంలో కాల్ చేసామని అడిగింది. ఏం లేదక్క, నేను ఇంటికి వస్తున్నాను, నాన్న ఎలా ఉన్నాడు అని అడిగాడు. ఈ మాట వినగానే వాళ్ళ అక్క నీకేమైనా బుద్ధి ఉందా, ఇప్పుడు టైం 12 అవుతుంది, ఈ టైంలో ఎవరైనా బయలుదేరతారా అని అరిచింది. అప్పుడు సడన్ గా కాల్ కట్ అయిపోయింది. ఈ మాట విన్నాక రూబేష్ షాక్ అయ్యాడు. అతను బయలుదేరి 1 అవర్ కూడా కాలేదంట. అప్పుడే 12 గంటలు అయిపోయిందని ఆశ్చర్యపోయాడు. బట్ రూబేష్ వాచ్ చూసుకుంటే అక్కడ 7 గంటలు మాత్రమే చూపిస్తూ ఉంది. అతనికి డౌట్ వచ్చి మళ్ళీ మొబైల్ చూసుకున్నాడు. అందులో 12 టైం చూపిస్తుంది. అతను వాచ్ అయితే సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. ఇవన్నీ ఆలోచిస్తుంటే సడన్ గా బైక్ ఆగిపోయిందంట. ఆ బైక్ ఆగిపోవడం వల్ల చుట్టూ చీకటిగా అయిపోయింది. వర్షం కూడా ఎక్కువ అయిపోయింది. రూబేష్ వింటున్న ఇయర్ ఫోన్ లో కూడా సాంగ్ సడన్ గా నిలిచిపోయింది. ఆ చీకట్లో కొంచెం దూరం ఎవరో ఒక అమ్మాయి రూపంలో శారీ వేస్తున్నట్లు అనిపించిందంట రూబేష్కి. ఆ అమ్మాయి అతని బైక్ ని చూసి ఆ బైక్ దగ్గరికి వస్తుందంట. సడన్ గా ఆమె వైపు చూస్తే ఆమె కళ్ళు నల్లగా అయిపోయాయంట. అంటే ఈ తెల్ల గుడ్డు కూడా సరిగ్గా కనిపించలేదంట, చాలా నల్లగా అయిపోయాయంట. అది చూసి రూబేష్కి చాలా భయం వేసిందంట. ఆ అమ్మాయి అతని బైక్ని చూసి ఆ బైక్ దగ్గరకు వస్తుందంట. అప్పుడు తాను నడుచుకొస్తున్న గజ్జల సౌండ్ రూబేష్ ఇయర్ ఫోన్ ద్వారా వినిపిస్తుందంట. అంతేకాకుండా తన ఏడుపు కూడా వినిపిస్తుందంట. వీడైతే పూర్తిగా భయపడి బైక్ని సెల్ఫ్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అయినా స్టార్ట్ అవ్వడం లేదు. ఇప్పుడైతే అతని ఇయర్ ఫోన్లో ఆ అమ్మాయి వాయిస్ అయితే వినిపించింది. అదేమిటంటే నేను వస్తా, నాకు లిఫ్ట్ ఇస్తావా అని ఘోరమైన వాయిస్ వినిపించిందంట. ఆ వాయిస్ వినగానే రూబేష్కి కాళ్ళు చేతులు వణికిపోయాయి. తక్షణమే వాడు ఇయర్ ఫోన్ తీసేసి పైన చూడకుండా కిందనే చూసి బైక్ని కిక్ కొట్టి స్టార్ట్ చేశాడు. అప్పుడు బైక్ స్టార్ట్ అయ్యింది. వెంటనే యూటర్న్ చేసి స్పీడ్గా వెళ్ళాడు. అప్పుడు అమ్మాయి వెనక నుంచి పరిగెత్తుకొని వచ్చినట్లు అనిపించిందంట రూబేష్కి. వాడు వర్షంలో జోరుగా అరుచుకుంటూ ఏడ్చుకుంటూ స్పీడ్గా వెళ్ళిపోయాడు. సరిగ్గా 15 నిమిషాల తర్వాత వర్షం ఆగిపోయింది. మెయిన్ రోడ్ కూడా వచ్చేసింది. అప్పుడు ఒక డేంజర్ జోన్ బోర్డు చూశాడు. వీడు పోయే ఆ రూట్లో ఒక పోలీస్ జీప్ కూడా ఈయన ముందర వచ్చి ఆగింది. ఈ జీప్ నుంచి ఒక పోలీస్ దిగి ఏంట్రా ఈ రోడ్లో నుంచి వస్తున్నావు, ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియా, అది నీకు తెలీదా అని ప్రశ్నించాడు. మన రూబేష్ అయితే లేదు సార్, నేను బెంగళూరు పోతున్నా, ఈ మ్యాప్లో అయితే షార్ట్ కట్ అని చూపించింది, కానీ ఈ రూట్ చాలా చీకటిగా ఉండడం వల్ల మళ్ళీ యూటర్న్ తీసుకున్నానని సార్కి చెప్పాడు. అప్పుడు పోలీస్ అసలే ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియా, డేంజర్ జోన్ బోర్డు కూడా అని పెట్టారు, ఇది షార్ట్ కట్ రూట్ కాదు, ఇది ఒక పెద్ద శ్మశానం, చూడలేదా ఈ రోజు పొద్దున్న ఒక అమ్మాయిని కూడా ఇక్కడ కిడ్నాప్ చేసి రేప్ కూడా చేసి చంపేశారు అని చెప్పి తిట్టాడు. అది విన్న తర్వాత రూబేష్కి ఇంకా భయం వేసింది. పోలీసులు అయితే మొత్తానికి వాడు బైక్ డాక్యుమెంట్ చెక్ చేసి సంతకం తీసుకొని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు. మనోడేమో మళ్ళీ ఇయర్ ఫోన్స్లో దేవుడి సాంగ్స్ పెట్టుకుంటూ బెంగళూరుకి మెల్లగా బయలుదేరాడు. ఇప్పుడు వాళ్ళ అక్క కాల్ చేసి ఏం అప్పుడే కాల్ కట్టేందని అడిగింది. ఏం లేదక్క, నేను ఆల్రెడీ అర్ధ దూరం బయలుదేరేశాను, ఏం ప్రాబ్లం లేదు, పొద్దున్నే ఇంటికి వచ్చేస్తానని చెప్పేసి కాల్ కట్ చేసి బయలుదేరాడు. సరిగ్గా ఉదయం 6 గంటలకి ఇంటికి చేరుకున్నాడంట. వాడి బాడీ మొత్తం టైట్గా ఉందని చెప్పేసి కాసేపు నిద్రపోయాడు. అయినా వాడికి నిద్ర రావట్లేదంట. కళ్ళు మూస్తే నైట్ జరిగిన సంఘటనే గుర్తుకొస్తుందంట. ఆ రోజు నైట్ పడుకున్నప్పుడు మన వాడికి జ్వరం కూడా వచ్చేసింది. ఒక 1 వీక్ వరకు సరిగ్గా నిద్ర కూడా రావడం లేదు. దీనంతా గమనించిన వాళ్ళ అక్క ఎగ్జామ్స్కి పోయి వచ్చిన తర్వాత వీడి ఏంటి విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడని, అసలు వీడికి ఏం జరిగిందని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగింది. అప్పుడు అక్కడ జరిగిన సంఘటనని వాళ్ళ అక్కకి చెప్పాడు. వాళ్ళ అక్క ఒక స్వామీజీ దగ్గరికి తీసుకెళ్లి పూజలు కూడా చేపించిందంట. అయినా కూడా వాడికి సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదంట. కలలో వాడు విన్న ఆ అమ్మాయి వాయిస్ ఘోరంగా వినిపిస్తుందంట. 1 నెల తర్వాత వాళ్ళ అక్క దర్గాకి చర్చికి వెళ్ళి ప్రార్థనలు కూడా చేపించిందంట. దాని తర్వాత ఆ సంఘటన గురించి కలలో రావడం లేదంట. ఎగ్జామ్ రిజల్ట్ అయితే వచ్చేసింది. మొత్తానికైతే పాస్ అయిపోయాడు. వర్క్ మీద అయితే బాగా కాన్సన్ట్రేషన్ పెట్టి బాగా పనిచేశాడు. ఇంక్రిమెంట్ కూడా బాగానే వచ్చిందంట. కానీ ఆ సంఘటన వాడి జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేడు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ నిజమైన సంఘటన గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలపండి. ఇలాంటి ఘోరమైన సంఘటనలు మీ లైఫ్లో ఏమైనా జరిగి ఉంటే ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో DM కూడా చేయండి. మేము మా వ్యూవర్స్కి ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. ఇలాగే నిజమైన సంఘటనలతో మరొక వీడియోలో కలుసుకుందాం. ఓకేనా? బాయ్. దిస్ ఈజ్ ప్రిన్స్ విజయ్ సైనింగ్ ఆఫ్.